రాత్రిపూట ప్రయాణాలకు మరింత సౌకర్యవంతంగా మారబోతుంది. వందే భారత్ ప్రారంభించినప్పటి నుంచి దాని వేగానికి ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు దాని స్లీపర్ వర్షన్ ప్రయాణికుల లగ్జరీ, సాంకేతిక పరిపూర్ణత సమ్మేళనంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ట్రయల్ రన్ పాట్నా, న్యూఢిల్లీ మధ్య గురువారం పూర్తయింది. ఇది విజయవంతం కావడంతో ఇక దీని సేవలను ప్రజలకు అందించడానికి భారతీయ రైల్వే సిద్ధమైంది. వందే భారత్ స్లీపర్ రైలు కోసం మొదట ఏసీ కోచ్ నమూనాను ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 16వ అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన 2025లో ఆవిష్కరించారు. కెనెట్ రైల్వే సొల్యూషన్ అనే ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ ద్వారా ఇది రూపొందించబడుతుంది. ఆధునికంగా, ఆకర్షణీయంగా, ప్రయాణికులకు అనుకూలమైన రూపాన్ని కలిగి ఉంది. ప్రజా కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందే దీనికి సంబంధించిన ట్రయల్ రన్ను నిర్వహించి దాన్ని విజయవంతం చేసి చూపించారు. అన్ని భద్రతా ప్రమాణాలు, పనితీరు, పారామీటర్లు, స్పీడ్ కంట్రోల్ అన్నిటికీ క్లియరెన్స్ వచ్చింది. దీంతో ఈ రైలు త్వరలోనే పట్టాలెక్కబోతుంది. అయితే రైలు లోపల ముఖ్య భాగాలు మనం చూసుకున్నట్లయితే ప్రీమియం ఫస్ట్ క్లాస్ క్యాబిన్, సౌకర్యవంతమైన సీట్లు, స్లీపర్ బెర్తులు, వాటర్ బాటిల్ హోల్డర్, రీడింగ్ లైట్లు, ఛార్జింగ్ పాయింట్లు, ఆటోమేటిక్ డోర్లు, విమానం లాంటి ఇంటీరియర్ కనిపిస్తుంది. ఇక వందే భారత్ రైలు సగటు వేగం 160 కిలోమీటర్లు కాగా గరిష్ట వేగం 180 కిలోమీటర్లు. ప్రయాణికుల సామర్థ్యం 1128 మంది. భద్రతా చర్యల పరంగా, సౌకర్యాల పరంగా చూసుకున్నట్లయితే ఇది క్రాష్ బఫర్లు, డిఫర్మేషన్ ట్యాబ్లు కలిగి ఉంది. అన్ని కోచ్ల మధ్య ఫైర్ ప్రూఫ్ లాంటి ఇంటీరియర్ను ఏర్పాటు చేశారు. రైలు లోపల వైఫై యాక్సెస్, ఆధునిక స్లీపర్ బెర్తులు, ఎయిర్లైన్ తరహా ఇంటీరియర్లు కనిపిస్తాయి. అయితే ఇది ప్రయాణించే మార్గంతో పాటు ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయిన నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉండే పాట్నా, న్యూఢిల్లీకి మధ్య దీని తొలి సేవలు అయితే అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ట్రైన్ బయలుదేరే సమయాలు తాత్కాలికంగా చూసుకున్నట్లయితే పాట్నా నుంచి రాత్రి 8 గంటలకు ప్రారంభమై ఢిల్లీలో ఉదయం 7 గంటల 30 నిమిషాలకు చేరుతుందని అంచనా వేశారు. చిన్న చిన్న స్టేషన్స్లో 2 నుంచి 3 నిమిషాల పాటు స్టాప్ ఉంటాయి. ఢిల్లీ, కాంట్, జైపూర్ వంటి పెద్ద స్టేషన్లలో 5 నిమిషాల స్టాప్ ఉండే అవకాశం ఉంది.